సఫాయి కర్మచారి సేవలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని, వారిని గౌరవప్రదంగా చూడాలని, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా మాన్యువల్ స్కావెంజర్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి నిర్వహించారు. సఫాయి కర్మచారుల సేవలు అమూల్యమైనవని, వెలకట్టలేనివని, వారిని గౌరవప్రదంగా చూడాలని, వారికి సంబంధించిన పథకాలు వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య మాట్లాడుతూ, గతంలో నేషనల్ సఫారీ కర్మచారి కమిషన్ చైర్మన్, జాతీయ సఫారీ కర్మచారి సభ్యులు జిల్లాను సందర్శించి సమీక్ష నిర్వహించారని తెలిపారు. తిరుపతి పట్టణం నందు మ్యాన్ హోల్ శుభ్రపరిచే క్రమంలో చనిపోయిన కార్మికులకు నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. మాన్యువల్ స్కావెంజర్ ఇన్ శానిటరీ స్కావెంజర్స్ పనుల్లో చేస్తున్నారా అని సర్వే అన్ని మండలాల ఎంపీడీఓల ద్వారా చేపట్టి అలాంటి వారు ఎవరూ లేరు అని నివేదిక ఇచ్చిన నేపథ్యంలో పత్రికా ప్రకటన ద్వారా ఎవరైనా ఇలాంటి ఇన్ శానిటరీ స్కావెంజింగ్స్ పనిలో ఉన్నారా అనేది తెలపమని ఇచ్చామని వివరించారు. చంద్రశేఖర్, ప్రభాకర్ రావు సభ్యులు వివరిస్తూ, థియేటర్లలో, రైల్వేలలో, మున్సిపల్ పరిధిలో సఫాయి కర్మచారి పనులు చేపట్టే వారికి సరసమైన యూనిఫామ్, మహిళల దుస్తులు మార్చుకునే ఏర్పాటు అంశాలపై సదుపాయాలు కల్పించాలని, వీటిపై దృష్టి సారించాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గ్లౌజ్, షూ, యూనిఫామ్ తదితర అంశాలు కార్మికులకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం పథకాలైన NSKFDC సబ్సిడీ లోన్లను అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.